పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులైరి. 38వ సంకీర్తన 20వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దావీదు గారు తన యొక్క జీవిత అనుభవాల నుండి కీర్తనలను రాస్తూ ఈ కీర్తనలో ఈ వచనము ఎంతో అమూల్యమైనదిగా పలికాడు. మనము చూస్తే తన జీవితంలో శత్రువులు ఎలాంటి వారుగా ఉన్నారు అనే విషయాన్ని ఆయన మనకు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. నా శత్రువులు నాకంటే బలవంతులుగా ఉన్నారు అని. ఆ పై వచనములో రాయబడి ఉంది, నాకంటే వారు చురుకైన వారును బలవంతులుగా ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించే వారు ఎంత ఎక్కువ మంది ఉన్నారు అని, కారణము లేకుండా నన్ను ద్వేషించేవారు అనేకులు అని చెబుతూ ఆయన అంటూ ఉన్నారు. నేను చేసినటువంటి మేలుకు ప్రతిగా వారు నాకు తిరిగి కీడు చేస్తూ ఉన్నారు. ఎందుకు నాకు వారు శత్రువులయ్యారు, ఎందుకు వారు నాకు విరోధముగా మారారు అనే కారణాన్ని ఆలోచిస్తే కేవలము ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులయ్యారు అని దావీదు ఈ కీర్తనలో రాస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో దావీదు గారికి మాత్రమే కాదు గాని, ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మన జీవితాల్లో కూడా ఇలాంటి వారిని చాలా మందిని మనము చూస్తూ ఉంటాము, కాదంటారా? కొంతమంది ఎందుకు అకస్మాత్తుగా మన మీద విరోధులుగా మారుతారో తెలియదు, ఎందుకు మన మీద ద్వేషభావాన్ని వ్యక్తపరుస్తారో అర్థము కాదు. మన గురించి నలుగురికి చెడుగానో తప్పుగానో ఎందుకు ప్రచారము చేస్తారో తెలియదు. పోనీ ఏమైనా గొడవ అయిందా, ఏదైనా విషయం మీద ఏమైనా గొడవలు కొట్లాటలు జరిగాయా అని ఆలోచిస్తే కారణాలు వెతికినా కూడా కొన్నిసార్లు మనకే కారణాలు కనబడవు. కానీ అప్పటి వరకు మంచిగా ఉన్నవారే అకస్మాత్తుగా మనల్ని చూసి మొహము మార్చుకుంటూ ఉంటారు. ఆకస్మికముగా మనతో మాట్లాడటము మానేస్తూ ఉంటారు. మనల్ని చూసి మొహము తప్పిస్తూ ఉంటారు ఇలాంటి ప్రజలు. ఎందుకు, అసలు కారణము ఏంటి అని రోజు మనము ఆలోచన చేస్తే మనము ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు కూడా మనకు విరోధముగా శత్రువులుగా మారేవారు చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని మనము గ్రహించుకోవాలి. ఊరికే కొంతమంది కృంగిపోతూ ఉంటారు, కానీ నిజంగా మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారమైతే ప్రజలు మనల్ని గురించి విరోధముగా మారిన, మనకి శత్రువులుగా మారిపోయినప్పటికీ కూడా మనమే మాత్రము దాన్ని బట్టి కృంగిపోవడానికి వీలు లేదు. ఎందుకు అనంటే, మనం శత్రువులుగా మారడానికి ఏదో పెద్ద విషయము కావలసిన అవసరము లేదు. కానీ దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తూ యథార్థముగా మనము బ్రతుకుతూ ఉంటే, క్రీస్తును అనుసరిస్తూ మనము నడుస్తూ ఉంటే, ఆ ఒక్క కారణమే చాలు మనము కొన్నిసార్లు కొందరికి శత్రువులుగా మారడానికి. ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే దావీదు గారి జీవితంలో కూడా ఆయన మంచి సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజలకు సహాయం చేసే వ్యక్తిగా మనకి తన జీవితంలో కనబడుతూ ఉంటారు. తన జీవితంలో ఎవరైతే తనకు శత్రువులుగా మారారో వారందరికీ కూడా ఆయన మేలే చేశాడు. ఆయన ఎక్కడ ఎవరికి ఎన్నడూ కీడు చేయలేదు, ఎవరిని బాధపెట్టలేదు. ఉదాహరణకి సౌలు రాజు దావీదుకు శత్రువుగా మారి ఎంతో బాధ పెట్టాడు. ప్రాణాలు తీయాలని కూడా
వెంటాడుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు అతన్ని వెంట పడుతూ ఉన్నాడు. తన కూతుర్ని వివాహము చేసుకున్నటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నా, తన సొంత అల్లుడైనటువంటి దావీదును ఎందుకు సౌలు చంపాలని చూశాడు? కారణాలు ఏంటి అని రోజు మనము ఆలోచిస్తే, ప్రారంభము నుండి కూడా ఏ కీడు అతను తలపెట్టకపోయినప్పటికీ కేవలము అతనికి కలిగినటువంటి ఆ ప్రతిభ, గొలియాతు అనే వ్యక్తి ఫిలిస్తీన్ల పక్షముగా వచ్చి, నేను యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలందరిలో ఒక వ్యక్తి నన్ను జయిస్తే నా ప్రజలందరూ మీకు బానిసలు అవుతారు అని గొలియాతు సవాలు చేస్తే, ఇశ్రాయేలు సైన్యమంతా కూడా వణుకుతూ ఒక పక్కన కూర్చొని ఉంటే, వారందరికీ రాజుగా ఉన్నటువంటి సౌలు కూడా భయముతో ఏమి చేయలేక అల్లాడిపోతూ ఉంటే, దావీదు మాత్రము చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా దేవుని పక్షముగా ధైర్యము తెచ్చుకొని, దేవుని పక్షముగా, తన ప్రజల పక్షముగా యుద్ధము చేసి దేవుని సహాయముతో విజయాన్ని పొందుకోగలిగాడు. తనకి, తన ప్రజలకి సహాయము చేసి తన పక్షముగా విజయాన్ని సాధించినటువంటి దావీదును బట్టి సౌలు ఎంత సంతోషపడాలి, నా పరువు నిలబెట్టాడని ఎంత ఆనందించాలి, ఆ వ్యక్తిని ఎంత గౌరవించాలి. కానీ దావీదును ఆ విజయము తరువాత కొంతమంది ప్రజలు పొగిడినా, దాన్ని బట్టి వాళ్ళు దావీదును పొగుడుతున్నారు అనే అసూయతో, నాకు నా ప్రజలకి విజయము తెచ్చాడు కదా, అందరి ఎదుట మా పేరు నిలబెట్టాడు అనే విషయాన్ని కూడా మరిచిపోయి, ఆ సౌలు అసూయతో విషపు చూపు దావీదు మీద నిలిపి ప్రాణాలు కూడా తీయడానికి జీవితమంతా అతన్ని వెంటాడుతూనే ఉన్నాడు. దావీదు ఎంత మేలు చేసినప్పటికీ కూడా సౌలు అంత ద్వేషాన్ని తన హృదయంలో పెంచుకుంటూనే ఉన్నాడు. దావీదు మాత్రము ఎప్పటికప్పుడు దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం ఒక్కసారి చూస్తే, ఇలా దావీదు తన ప్రాణాన్ని తీయడానికి వెంటాడుతూ ఉన్నప్పుడు ఒక సమయంలో ఒంటరిగా సౌలు దావీదుకు దొరుకుతాడు. తెలియకుండా సౌలును చంపే అవకాశము దావీదుకి కలుగుతూ ఉంది. కానీ ప్రియులారా, దావీదైతే దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి మీద నేను చెయ్యి వేయకూడదు అని ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదుతో ఉన్న ప్రజలు అన్నారు కదా, అయ్యా నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, సౌలును మేము చంపేస్తాము, నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు కదా, మేలు చేసిన తిరిగి నీకు కీడు చేయాలనుకుంటున్నాడు కదా, చంపేస్తాం మేము అనంటే దావీదు దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని నడుచుకున్నాడు. ఇతనెంత క్రూరమైనటువంటి ద్వేషము కలిగినా కూడా ప్రియులారా, దేవుని చేత రాజుగా అభిషేకించబడ్డాడు కదా, యెహోవా అభిషేకించిన వారిని మనము ముట్టకూడదు, వారి జోలికి మనము వెళ్ళకూడదని, అతనికి ఏ హాని కూడా తలపెట్టొద్దు అని కీడు చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తికి కీడు చేసే అవకాశము దొరికినా కూడా దేవుని వాక్య ప్రకారముగా అతను చెయ్యి వేయకుండా నడుచుకున్నాడు. ప్రియులారా, అంతటి మంచి సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఎందుకు సౌలు ఇప్పుడు దావీదుకు శత్రువుగా మారాడు అని రోజు మనం ఆలోచన చేస్తే ఏ కారణము లేదు. కేవలము ఇతను మంచివాడు, ఇతను మంచిగా యుద్ధము చేస్తాడు, ఇతను విజయము పొందాడు, ప్రజలందరూ నాకంటే ఇతన్ని ఎక్కువగా పొగిడారు అని అసూయతోటి ఇతను ఉత్తమముగా ఉన్నాడు, నాకంటే ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాడు అని ఆ ఒక్క కారణముతోనే శత్రువుగా మారిపోయాడు. అయినప్పటికీ కూడా ప్రియులారా, దావీదేదైతే తను అనుసరించాలి అని నిర్ణయించుకున్నాడో, ఏ వాక్యాన్నైతే దావీదు ముందు పెట్టుకొని నడుస్తూ ఉన్నాడో, ఏ దేవుని అందైతే దావీదు భయభక్తులు కలిగి ఉన్నాడో, ఆ దేవుని యందు, ఆ దేవుని భయభక్తుల విషయంలో మాత్రము ఎన్నడూ వెనుక తీసిన వ్యక్తి కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకప్పుడు ఇశ్రాయేలు తెగకు చెందిన చిన్న పట్టణములో
యోసేపు అనే గొప్ప నిర్మాణ శిల్పి ఉండేవాడు. యోసేపుకు దేవుడిచ్చిన అద్భుతమైన ప్రతిభ ఉంది. అతను చెక్కతో, రాళ్లతో కట్టే ప్రతిభ, కట్టడము అద్భుతమైన పటిష్టత, శిల్పకళా నైపుణ్యము కలిగి ఉండేది. అతని పనిలో కేవలము నైపుణ్యం మాత్రమే కాదు, దైవ భీతి, చిత్తశుద్ధి కూడా స్పష్టముగా కనిపించేవి. యోసేపు తన పట్టణ ప్రజల కోసము ఎంతో అవసరమైన ఒక పెద్ద దేవాలయ ప్రాంగణాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేలు చేయడానికి అతను కూలీ తీసుకోలేదు. పైగా తన సొంత నిధులను, శక్తిని దారపోశాడు. ఎందుకు అనంటే దేవుని మహిమ కోసము ఉత్తమమైన దాన్ని ఇవ్వాలని అతను బలముగా నమ్మాడు. అయితే యోసేపు వద్ద శిష్యులుగా పనిచేసిన ఎలియాబు మరియు షేమాయి అనే ఇద్దరు వ్యక్తులు అతనిపై అసూయ పెంచుకున్నారు. యోసేపు యొక్క ప్రతిభ, దయ అతనికి తెస్తున్న గౌరవాన్ని వారు తట్టుకోలేకపోయారు. యోసేపు వారికి పనిలో ఎన్ని మంచి విషయాలు నేర్పించాడు, వారికి సహాయం చేశాడు. కాని మేలునకు ప్రతిగా వారు కీడు చేయడానికి సిద్ధపడ్డారు. వారు ఆ దేవాలయము నిర్మాణము గురించి పట్టణమంతటా అబద్ధపు ప్రచారము చేయడం మొదలుపెట్టారు. యోసేపు వాడే రాతికి పగుళ్ళు ఉన్నాయి, ఈ కట్టడము కూలిపోతుంది, ఇతని ఉద్దేశము ప్రజలను మోసము చేయడమే అని వారు గుసగుసలాడారు. యోసేపు ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారతనికి శత్రువులయ్యారు. వారి మాటల వల్ల గ్రామంలోని చాలామంది యోసేపును అనుమానించడము, నిందించడం మొదలుపెట్టారు. తమకు ఉచితముగా మంచి చేయాలనుకున్న వ్యక్తిని దూరముగా ఉంచారు. ప్రియ సహోదరి, సహోదరుడా, యోసేపు ఈ నిందలన్నిటిని మౌనముగా భరించాడు. తన శత్రుత్వము ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో సరైనది, పవిత్రమైనది చేయడమే తన ధర్మమని నమ్మాడు. సభా మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత అతను నిందలు వేసిన వారితో వాదించకుండా పట్టణంలో నిరాశ్రయులైన కుటుంబాల కోసము చిన్న ఇళ్లను నిర్మించడంలో నిమగ్నమయ్యాడు. అతను ఎంచుకున్న ఉత్తమమైన మార్గము ఇదే. కొంతకాలము తర్వాత ఆ ప్రాంతంలో ఎవరు ఊహించని రీతిలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. పట్టణంలోని పాత బలహీనమైన కట్టడాలు కొన్ని కూలిపోయాయి. ప్రాణభయముతో వణికిపోయిన ప్రజలు ఆశ్రయము కోసము పరుగులు తీయగా యోసేపు నిర్మించిన కొత్త దేవాలయ ప్రాంగణము చెక్కు చెదరకుండా పటిష్టంగా నిలబడి ఉంది. ప్రజలందరూ ఆ మందిరములోనే ఆశ్రయము పొందారు. యోసేపు వారిని ప్రేమతో ఓదార్చాడు, వారికి ఆహారము, ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో తమ అసూయతో అబద్ధాలు చెప్పిన ఎలియాబు మరియు షేమాయి తమ తప్పును గ్రహించి పశ్చాత్తాపముతో యోసేపు ముందు మోకరిల్లారు. యోసేపు వారిని క్షమించి, నా సోదరులారా, ద్వేషము దేనికి దారి తీయదు. నేను కేవలము సత్యానికి, దేవుని చిత్తానికి కట్టుబడి ఉన్నాను. మీరు నాకు కీడు చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా దేవుడు దానిని నా మంచికే ఉపయోగించాడు. ఇప్పుడు మీ ప్రతిభను మంచి కోసం ఉపయోగించండి అని అన్నాడు. ప్రజలందరూ యోసేపు యొక్క గొప్ప హృదయాన్ని చూసి సంతోషపడ్డారు. మరియు పట్టణంలో యోసేపు గౌరవము రెట్టింపైంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు సరైన మార్గాన్ని ఎంచుకున్నందుకు, ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు, ఇతరులు మీకు శత్రువులుగా మారినప్పుడు మీ హృదయాన్ని విడిచిపెట్టకండి. దేవుని వాక్యము మనకు నేర్పుతున్న సత్యము ఏంటి అనంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము, కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించుము అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవునిపై ఆధారపడి మేలులు చేయడంలో స్థిరముగా ఉన్నప్పుడు అబద్ధాలు లేదా శత్రుత్వాలు మిమ్మల్ని నిలువరించలేవు. చివరికి సత్యమే విజయము సాధిస్తుంది మరియు మీ న్యాయము వెలుగులా ప్రకాశిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకములో ఎంతోమంది ప్రజలు మనకి విరోధముగా
వ్యతిరేకముగా మారిపోవచ్చు. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా గలతీలకు ఈ పత్రిక రాస్తూ అంటూ ఉంటారు, నేను నిజము చెప్పినందువలన నేను మీకు శత్రువునయ్యాను అని. కొన్నిసార్లు మనము దేవుని వాక్యములో ఏది ఉందో ఆ నిజము చెప్పినా కూడా మనం ఇతరులకు శత్రువులుగా మారాల్సి వస్తుంది. ఏ మంచి విషయమైనా ఉన్నది ఉన్నట్టుగా ఎవరికైనా చెప్పి చూడండి. మన మాట అంగీకరించే పరిస్థితుల కంటే ఎక్కువగా మనము చెప్పింది తీసుకోకపోగా తిరిగి మన మీదే ద్వేషము, మన మీదే కోపము పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో ఉన్నారు. మనకి విరోధముగా హాని చేయాలని చూసేవారు ఎందరో ఉన్నారు. కృంగిపోకండి. దేవుడు యథార్థవంతుల పక్షముగా నిలబడతారు. అయితే ఎవరు ఎలా మారినా కూడా ప్రియ సహోదరి సహోదరుడా, మనం మాత్రము దేవుణ్ణి అనుసరించాలి. అదే ఉత్తమము. ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు చాలామంది నాకు శత్రువులయ్యారని దావీదు అంటే, ఏంటి బ్రదర్ ఉత్తమమైంది అనంటే, యేసు క్రీస్తు వారిని అనుసరించడమే ఉత్తమమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా ఉత్తముడైన దేవుడని రుచి చూసి తెలుసుకోమని దేవుని వాక్యమే స్పష్టముగా సెలవిస్తా ఉంది కదా. యేసు ప్రభు వారిని అనుసరించడమే ఉత్తమమైనది. యేసయ్య సహవాసాన్ని కోరుకోవడము, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినడము ఎంతో ఉత్తమమైనటువంటి విషయము. దాన్ని మన జీవిత కాలమంతా మనం అనుసరించే వారముగా ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయంలో మనము ఒకసారి చూస్తే అక్కడ ఇద్దరు స్త్రీలు మనకు కనబడతా ఉంటారు. మనందరికీ బాగా పరిచయిస్తులే. అంటే వాక్యానుసారముగా ఎన్నో మార్లు ఈ యొక్క సందర్భాన్ని గురించి మనము వినే ఉంటాము, లేదా దైవజనులు మనకు బోధించి ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చూస్తే ఆ వచనములో ఇద్దరు స్త్రీలు, మార్తా మరియు మరియా అనే ఇద్దరు స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. యేసు ప్రభువారు వారి యొక్క కుటుంబానికి విందుకు వచ్చినప్పుడు మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడిపోతూ ఉంటుంది. కోప్పడుతూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఆ తొందరపాటులోనే ఇంత పని చేస్తున్నాను ప్రభువా, నా సహోదరి అయిన మరియా నీ పాదాల దగ్గర కూర్చుని ఉంది, ఇంత పనిలో ఏమి సహాయం చేయట్లేదు, నీకేమాత్రము చింత లేదా అని దేవుణ్ణి అడుగుతా ఉంది. అప్పుడు యేసు క్రీస్తు ప్రభు అన్నటువంటి మాటను చదివి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. 42వ వచనము కూడా, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను అన్న వచనముల ప్రకారము. ప్రియ సహోదరి సహోదరుడా, మరియా ఏమి ఏర్పరచుకున్నది అని మనం ఆలోచన చేస్తే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. అదేంటి అనంటే, యేసు క్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటను వింటుంది, ఆయన బోధకు చెవియొగ్గి ఆలకిస్తూ ఉంది. అది చాలా చాలా ఉత్తమమైన పని. ఏ పనైనా మనము చేయాలి. యేసు క్రీస్తు ప్రభు వారి కోసమే మార్త వంట చేస్తూ ఉన్నారు. ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకములో ఉన్న సమయంలో కాని అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి అనంటే, అన్నీ చేయాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన బోధను వినడము, ఆయన మాటలు ఆలకించడము, వాటిని అనుసరించి నడుచుకోవడము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమే మన జీవితానికి కులమానముగా ఉండాలి. అది అనుసరించడము మన జీవితానికి ఉత్తమమైన విషయము. ఎప్పుడు కూడా మనుషులు మనకు విరోధముగా, వ్యతిరేకులుగా మారరు. దేవుని మార్గములో నడుచుకోవడాన్ని బట్టి అనేకులు నన్ను ద్వేషిస్తున్నారు అని వారిని చూసి మనము కృంగిపోకూడదు. మనము నడుచుకుంటున్నటువంటి ఉత్తమమైన మార్గంలో నుండి పక్కకు తొలగకూడదు.
వెనుకకు తిరగకూడదు. జీవితకాలమంతా కూడా ఏదైతే ఉత్తమమో అని మనము రుచి చూస్తామో, ఏదైతే ప్రాముఖ్యమో అని మనము తెలుసుకున్నామో, ఆ వాక్యానుసారంగానే మనము నడుచుకోవాలి. ఆ ఉత్తమమైన దాన్ని అనుసరిస్తూ మనమున్నప్పుడు ప్రజలు మనకు శత్రువులుగా కావచ్చేమో కాని దేవుడు మాత్రము మన పక్షముగా నిలబడతాడు. ఆయన ఒకడు మనతో ఉంటే లోకములో ఎవరున్నా లేకపోయినా మనము ధైర్యముగా ముందుకు సాగగలము. దేవుడు మన పక్షముగా నిలబడి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మనకు అటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కూడా జరుగులాగున, అటువంటి గొప్ప కృపను మనము పొందుకొనులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆ చోటే ఆ స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవాద్భుతమైన రీతిగా ఈ ఉదయకాల సమయము మీ వాగ్దాన వచనముతో నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఏ కారణము లేకుండా కేవలము మేము ఉత్తమమైన దాన్ని అనుసరిస్తూ ఉన్నందుకే మాకు శత్రువులుగా మారొచ్చు. దావీదు గారి జీవితంలో వలె ప్రభువా, అయినప్పటికీ కూడా నిన్ను అనుసరించే విషయంలో, వాక్యానుసారముగా నడుచుకునే విషయంలో మేమెవరము వెనక తిరిగే వారముగా ఉండకూడదు. కానీ వాక్యానుసారముగా నడుచుకునే జీవితాలు మాకు దయచేయండి. ప్రతి పరిస్థితిలో నీ మాట వినుటకు, నీ మాటకు లోబడి దాన్ని అనుసరించి నడుచుకొనుటకు మాకు నీ సహాయము దయచేయండి. అయా, ఈ ఉదయకాల ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు ఈ వాక్యపు ఆశీర్వాదాలు సమృద్ధిగా కలగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, ఎంతమంది బిడ్డలైతే శ్రమలతో ఈ వాక్యము వింటున్నారో, అయ్యా, ఈ దినము బిడ్డల జీవితంలో నుండి ప్రతి విధమైన శ్రమను తొలగించి బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. వినూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. అయా, ఆ రీతిగానే దేవా, ఎంతమంది అయితే శుభకార్యాలను జరిగించుకుంటున్నారో వారిని కూడా జ్ఞాపకము చేసుకొని రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడ్డలకు సంతోషకరమైన జీవితమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడ్డలకు శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా మరొక దినము చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డను జ్ఞాపకము చేసుకుని అయా, బిడ్డలో ఉన్న ఆ భయంకరమైన క్యాన్సర్ కణాలన్నిటిని నా తండ్రి మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి అయా, బిడ్డలో మీ పరిశుద్ధమైన కలువరి రక్తాన్ని ప్రవహింపచేసి అనేకుల ఎదుట ఆ బిడ్డను మీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం. దేవ, తన తల్లిదండ్రులను, తన తోబుట్టులను జ్ఞాపకము చేసుకోండి. వారి మనోవేదనను తీసివేసి అయా, వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం. దేవ, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. అయా, ప్రాముఖ్యముగా మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచండి. నాయకులను జ్ఞాపకము చేసుకోండి. అధికారులను జ్ఞాపకము చేసుకోండి. మీ జ్ఞానము చేత, మీ ప్రేమ చేత నింపి సరైన విధముగా నా తండ్రి పరిపాలన జరిగించులాగున మీ కృపను బిడ్డల పట్ల చూపమని వేడుకొనిచున్నాం. దేవా, ఎలాంటి గొడవలు లేకుండా అయా, ఈ దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా శాంతి సామరస్యాలు కలిగి ఒకరిని ఒకరు గౌరవిస్తూ సమాజంలో బ్రతికే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయా, ఇదిగో ఈ నూతన దినములో మరొక మారు నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ అయా మీ బంగారు పాదాల చెంత పెడుతున్నాను. ఈ దినాన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి అయా, మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన
ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.